హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవిత్ర చిన్ని. నేను మా ఫ్యామిలీతో కలిసి సమ్మక్క సారలమ్మ జాతరకి వెళ్ళాము. అది మా విలేజ్కి దగ్గరలో ఉన్న అగ్రహం పహాడ్ అనే ఒక గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. అగ్రహం పహాడ్ సమ్మక్క సారమ్మ జాతరలో దీనిని మినీ మేడారం అని కూడా అంటారండి. ఇది హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలంలో అగ్రహంపాడు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ స్థలాన్ని సమ్మక్క దేవత జన్మస్థలంగా కూడా భక్తులు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడికి మేము మా ఫ్యామిలీతో కలిసి మొదటిసారిగా ఈ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడం జరిగింది. ఈ జాతర ప్రతి 2 ఏళ్ళకు ఒకసారి జరుగుతుందండి. ఈ జాతర ఈ సంవత్సరం జనవరి 28 నుండి జనవరి 31 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ముందుగా అగ్రహం పహాడ్లోని ఈ ఆలయాన్ని దర్శించుకోవడం ఆనవాయితీ. నమ్మకం ఎక్కడో వనదేవతలు అక్కడ. అమ్మ అని పిలిస్తే చాలు కష్టాలు తీర్చుకోంగు బంగారాలు. ఆ విశ్వాసమే సమ్మక్క సారలమ్మ ప్రపంచ చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఆక్రమించింది. ఈ మేడారం జాతర తనను నమ్మిన జనం కోసం, నమ్ముకున్న విలువల కోసం, జాతి ఆత్మాభిమానం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన సమ్మక్క సారలమ్మల జనం గుండెల్లో నిలిచారు. దీనిని దక్షిణ మహాకుంభమేళగా కూడా పిలుస్తారు. భక్తులు సమ్మక్కను దైవంగా భావించి ఆమె అదృష్టమైన చిలుకలగట్టు నుండి కుంకుమ భరిణెను తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. భక్తులు తమ బరువుకు సమానంగా బంగారాన్ని మొక్కుబడిగా సమర్పిస్తారు. తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం గ్రామంలో ప్రతి 2 ఏళ్ళకోసారి ఈ సమ్మక్క సారలమ్మ జాతరలను ఒక అతిపెద్ద గిరిజన పండుగగా జరిపిస్తారండి. మేము మా ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అండి. ఇక్కడ చూడండి, మా అత్తమ్మ, మా పాప ఆ తల్లులకు బంగారాన్ని సమర్పిస్తున్నారండి. ఇలా ప్రతి 2 ఏళ్ళకోసారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులను చెల్లిస్తారండి. ఆ సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందండి. ఇక్కడ నేను అమ్మవారికి నా మొక్కు చెల్లిస్తున్నానండి. చూడండి, ఈ సంవత్సరం కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ అమ్మవార్లను దర్శించుకోవడం మాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇక్కడ పక్కనే చౌడలమ్మ దేవాలయం కూడా ఉందండి. ఇక్కడ చూడండి, మా పాప ఎంత సంతోషంగా వాళ్ళ తమ్ముడితో ఆడుకుంటుందో. తనకి ఇలా బయటికి రావడం, అందరితో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో కలిసి ఇక్కడికి వచ్చి ఆ అమ్మవార్లను దర్శించుకోండి. ఓకే అండి, ఇది మా ఫ్యామిలీతో కలిసి తీసిన ఫస్ట్ వ్లాగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పవిత్ర చిన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.